ప్రభునామంన అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఏప్రిల్ 21వ తారీఖున అలసిన వానికి ఊరడించు మాటలు అను పుస్తకంలో నుండి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు జీవింపజేయు ఆత్మ ఆయను. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం. నూతన వంశమునకు అనగా పరలోకపు వంశమునకు ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన దానిలోనికి మనలను తెచ్చెను. అందుచేతనే అపోస్తలుడైన పౌలు, మనం మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయము 49వ వచనం అని చెప్పుచున్నాడు. ఇది ఎంత గొప్ప మర్మము! మనం ఆయనను పోలియుందుము. దేవదూతలు కూడా మహిమాయుక్తమైన ఆయన ప్రతిరూపము మనలో నుండుటను చూచి ఆశ్చర్యపడుదురు. నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులకు లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయము 51-52 వచనములు. అమర్త్యమైన మహిమాయుక్తమైన దేహములతో లేపబడుదుము. ఆ దినమున రక్షణ కార్యము మనలో సంపూర్ణమగును. మన మహిమా సౌందర్యములను చూచి దేవదూతలు కూడా ఆశ్చర్యపడుతురు. నీవు ఎంత అందమైన వాడవైనను నీవి భూమి మీద ఉన్నంత వరకు నీలో ఏదో ఒక కలంకము లేక మరొకటో కనబడును. విరిగిన పన్ను, బట్టతల మొదలగునవి. కానీ ఆ దినమున నీవు మహిమ శరీరమును పొందినప్పుడు దేవదూతలు కూడా నీలో ఏ కలంకమును కనుగొనలేరు. దేవుడు నిన్ను నూతన వ్యక్తిగా చేయగోర్చున్నాడు. ఒక వ్యక్తి పేదవారుండు ప్రాంతము నుండి నడిచి వెళ్ళుచున్నప్పుడు ఒక చిన్న గుడిసెను చూచి ఆకర్షితుడయ్యనని ఊహించుకొనుడి. అతడు డబ్బు చెల్లించి దానిని కొనును. అతడు ధనవంతుడు, అనుభవం గల ఇంజనీర్ కనుక ఆ గుడిసెను కూలద్రోసి అదే స్థలములో బొంబాయిలోని భవనములను మించిన పెద్ద భవనంను నిర్మించును. అది అందముగా నిర్మించబడి చూచుటకు రమణీయంగా నుండెను. అటువైపుగా వెళ్ళువారు దానిని చూచి, ఒక మురికి గుడిసె ఎంత అందమైన భవనంగా మారినది అని ఆశ్చర్యపడుదురు. నీ శరీరంలో కలగబోవు ఆ మార్పు ఒక దినమున దీనికంటేనూ అత్యద్భుతముగా ఉండును. మన ప్రభువు ప్రతి దేశము నుండి, ప్రతి సమాజము నుండి ప్రజలను వెదుకుచున్నాడు. వారు ధనికులైనను, పేదలైనను, చదువుకున్న వారును, చదువు లేకున్నను వారిలో తన స్వంత జీవమును పోసి వారిని అనగా పరసంబంధమైన అమర్త్యమైన నూతన తరముగా మార్చి వారి ద్వారా తన కృపను నిత్యత్వం వరకు కనబరచగోరుచున్నాడు. దేవుని ఆశ్చర్యకరమైన ప్రణాళిక నెరుగక ప్రపంచమునందలి అన్ని భాగములలోని మనుషులు తమ సొంత ప్రయత్నముల ద్వారా నీతిమంతులగుటకు ప్రయత్నించుచున్నారు. అట్టివారు అందముగా కనబడుటకు సబ్బులు, క్రీములు వాడినను అందవిహీనముగా కనబడుదురు. ఏ మానవ ప్రయత్నము నిన్ను పరిశుద్ధముగాను నీతియుక్తముగా చేయలేదు. నీవు ఇది అంతము చేసినను దేవుడు ఇంకను నీవు పాపముల చేత చచ్చినవాడవు అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చెప్పవలసి వచ్చెను. ప్రభువు తన ప్రశస్తమైన రక్తమును చిందించి అందరి కొరకు ఒకే క్రయమును చెల్లించవలసి వచ్చెను. ఆయన శిలువ మరణము ద్వారా పాత సృష్టికి అంతము కలిగించెను. ఆయన పునరుత్థానము ద్వారా నూతన సృష్టికి ఆరంభము కలిగెను. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును తమ రక్షకునిగా అంగీకరించిరో వారు నూతన సృష్టి. ఆ విధముగా మనము నూతన పురుషునిగా పిలువబడుచున్నాము. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం. మనలో మొదటగా కార్యము ఆరంభమగును. మనము నూతన హృదయము, నూతన మనసాక్షి, నూతన మనసు, నూతన స్వభావము, నూతన జ్ఞానము, నూతన మహిమ, నూతన అందము, నూతన బలము, నూతన ఆకలి దప్పిక, నూతనమైన పిలుపు, నూతనమైన పని, నూతన స్నేహితులు, నూతన తలంపులు, నూతన కోరికలు కలిగి ఉందుము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17-18లలో చూచినట్లు సమస్తమును కృతవాయెను, సమస్తమును దేవుని వలనైనవి. ఈ కార్యము భూమి ఆకాశములు గతించిపోయి సృష్టి యావత్తు నూతన మగు వరకు కూడా ఎడతెగక జరుగుచుండును. అప్పుడు దేవుని మహిమ మన ద్వారా బయలుపరచబడును. అందుచేతనే మనము
ఒక నూతన వ్యక్తిగా పిలువబడితిమి. ఆమెన్.